హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఉత్తరాఖండ్ ఆది కైలాస పర్వత రైడ్లో డే 4. ఇది డే 3 డే 4 3 days ఆల్రెడీ మామూలు హైవే ఉంటుంది చెప్పేసి వ్లాగ్ ఏం చేయలేదు. కూడా ఫస్ట్ వ్లాగ్ జస్ట్ ఏదో టైంపాస్ కోసం చేస్తున్నాను అంతే, మెమరీ కోసం ఉంటుందని. ఇప్పుడే ఉత్తరాఖండ్లో ఘాట్లో ఎంట్రీ అయినా టనక్పూర్ నుంచి. ఇదంతా ఫారెస్ట్. నైట్లో ఇక్కడికి పర్మిషన్ ఇవ్వలేదు. పులులు సింహాలు తిరుగుతాయి, సింహాలు కాదు పులులు చిరుతలు తిరుగుతాయి చెప్పేసి అక్కడే గేట్ వేసేసిండ్రు. అందుకని చెప్పేసి నైట్ అక్కడే స్టే చేసినాం. నైట్ వరకు కూడా ఈ టనక్పూర్ వరకు వాతావరణం నార్మల్గా ఉండే. ఇప్పుడు 1 లేవగానే ఇటు జస్ట్ ఘాట్ దగ్గర రాగానే ఫుల్ చలి స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఆల్రెడీ బనీను, షర్టు, రైడింగ్ జాకెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చలి పెడుతుంది ఇప్పుడే. ఇంకా ఇక్కడ నుంచి మంచుకొండలు పోవడానికి దాదాపు 250 kilometers ఉంది. కానీ అయినా ఎఫెక్ట్ మాత్రం ఇప్పుడే పడ్డది. చలి ఎఫెక్ట్ అంత ఘోరంగా ఉన్నది. ఆగ్రయ్యా పోలీస్ చెకప్ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ. ఘాట్ మాత్రం మజా ఉన్నది, చలి కూడా అంతే మజా ఉన్నది. ఫారెస్ట్ మాత్రం సూపర్ హిట్. చూడు, గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆది కైలాస పర్వత రైడ్కి వచ్చే వాళ్ళు మాత్రం ముందు వాతావరణం తెలుసుకొని రండి, వాతావరణాన్ని. ఎందుకంటే ఇక్కడ పర్మిట్ ఇస్తలేరు అని తెలిసింది. నిన్న క్లోజ్ చేసిండట. మేము ఆల్రెడీ ఒక బ్రోకర్ కాల్ చేసి మా ఐడి ప్రూఫ్ అన్నీ పంపించాం, తీసి పెడతా అన్నాడు. ఈరోజు దార్చులలో ఉంటాడు ఇతను. అందుకే ధీమాతో వెళ్తున్నాం. లేకపోతే మేము మార్నింగ్ టెన్షన్ పడ్డాం, ఎట్లా వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు వెళ్ళడమే ఈవినింగ్ అవుతుంది. ఈ 250 kilometers కానీ ఒక 10 hours పట్టుండొచ్చు ఈ ఘాట్ రోడ్లు చూస్తే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు పర్మిట్ తీసుకొని ఎల్లుండి దర్శనం అంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ అతను ఏమన్నాడంటే, ఆ మీడియేటర్ ఈరోజు పర్మిట్ తీసుకొని పెట్టేస్తున్నాడు. మా తెలుగు లాగర్స్ ఏందో నాకు అర్థం కాలేదు. కానీ చాలామంది, కొన్ని 100 మంది ఉన్నారు. లడాక్ వెళ్తారు, ఇటు కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరాఖండ్లో ఎక్కడికి వెళ్తారు. కానీ బైక్ మీద ఉత్తరాఖండ్లో ఉండని ఆది కైలాస పర్వత రాలేదు ఇప్పటివరకు. నేను చూసిన వాడికైతే ఎవరు బైక్ మీద రాలేదు. కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది బైక్ మీద ఎందుకు రాలేదు నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. నాకు తెలిసి మైక్లో విండ్ నాయిస్ వస్తుండొచ్చు అనుకుంటున్నా. నా హెల్మెట్ వైజర్కి మధ్య నుంచి గాలి వస్తుంది. కాస్ట్లీ హెల్మెట్ ఏం కాదు, మామూలు సింపుల్ హెల్మెట్. జస్ట్ మొబైల్ మౌంట్ పెట్టి తీస్తున్నాను అంతే. నేను నాకు గోప్రో అవి ఏం లేవు. జస్ట్ ఏదో మెమొరీ ఉంటుందని చెప్పేసి అంతే.